మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనము. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్లని చెప్పెను. బాప్తిస్మిచ్చి యోహాను అతని శిష్యులతో యేసు ప్రభు గురించి తెలియజేసిన మాటలు ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారి గురించి తెలియజేసిన అద్భుతమైన మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. యేసు ప్రభు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను తెలియజేసిన అద్భుతమైన మాటలు. మనము నడుచుచున్న యేసు వైపు చూచినట్లయితే యోహాను శిష్యుల వలె మనము కూడా ఆయనను అనుసరిస్తాం. ఆయన మనలను వెదకి రక్షించేట్టుకు మాత్రమే కాక ప్రస్తుతం మనమున్న స్థలం నుండి వెలుపలికి మనల్ని నడిపించేందుకు కూడా ఆయన వచ్చాడు. ఒకప్పుడు మనము ఈ లోకపు మాలిన్యములో కూరుకుపోయి ఈ లోకంలోని చెత్తతో మనల్ని మనము సంతోషపరుచుకునేందుకు ప్రయత్నిస్తూ మనము దేవుని విషయమై మరణించి ఉంటిమి. మనలను వెదకి రక్షించేందుకును మనల్ని ఈ లోక మాలిన్యము నుండి వేరుపరిచి తానున్న స్థలములోనికి తీసుకొని వెళ్లేందుకు ప్రభువైన యేసు తనకు తానుగా ఈ లోకానికి వచ్చాడు. అలాగైతే మనము నడుచున్న యేసు వైపు చూచినట్లయితే ఎంత బాగుండు. పశువుల పాకలో నుండి పరలోక ఆరోహణం వరకు ఆయన మన కొరకు వదిలి వెళ్ళిన ఆయన అడుగుజాడలు ఎంత రమ్యమైనవి. ఆయన బాల్యములోను ఆయన పరిచర్య సమయంలోను పర్వతం పైన ఆయన మహిమపరచబడిన సమయంలోను గెత్సెమనే తోటలోను కల్వరిగిరి పైనను పునరుత్థానుడైన తరువాత ఎమ్మాయి నుండి మేడగది వరకును ఆ తర్వాత ఆయన వారికి 40 దినములు అగుపడిన సమయంలోను చివరిగా ఆయన ఆరోహణమయ్యే సమయంలోను ఆయన మన కోసం వదిలి వెళ్ళిన ఆయన అడుగు జాడల్లో ఎంత అద్భుతమైనవి. ఆయనలో మనము ఒక తప్పు కూడా కనుగొనలేం. ఆయన పాపుల స్నేహితుడు అనే ఒకే ఒక తప్పును మాత్రమే ఆయన విరోధులు ఆయనపై మోపగలిగారు. ఆయన ఈ లోకములో ప్రతి విధమైన పాపమునకు దూరముగా ఉండటం మాత్రమే కాదు, ఆయన సంపూర్ణముగా మంచితో నింపబడి జీవించాడు. ఆయన దేవుని గొర్రె పిల్లగా దీనత్వముతోనూ వినయ మనస్సుతోనూ ఈ లోకంలో నడిచాడు. ఆయన జాలి, దయ, కరుణ, కనికరములు అనే దైవక సుగుణాలను ప్రదర్శిస్తూ ఈ లోకంలో నడిచాడు. నీవు నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కృంగదల్లోనూ ఎమ్మాయి గ్రామానికి నడిచి వెళ్తున్న ఆ ఇద్దరు శిష్యులతో ఆయన నడిచి వెళ్ళిన దృశ్యాన్ని ఒకసారి ఊహించు. నీవు దుఃఖములోనూ కన్నీటిలోనూ ఉన్నావా? తీవ్రమైన దుఃఖముతోనూ వేదనతోనూ ఆయన పాదాలను
కన్నీటితో కడిగిన మరియను చూచి ఆయన ఆత్మలో మూలుగుచు కన్నీరు కార్చిన దృశ్యాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. వీటన్నిటి తర్వాత ఆయనను గురించిన స్తుతి ఆరాధనలతో నీ హృదయం నింపబడి ఉందా? అలాగైతే ఆయనను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి, ఇక్కడి నుండి వెళ్ళుదాము అని పలికిన ఆయన మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరింతగా ఆయన గురించిన స్తుతి ఆరాధనతో నింపబడదాం. ఆ సమయంలో తన తండ్రి చిత్తాన్ని జరిగించేందుకు సిలువనెత్తుకొని నడుస్తున్న యేసు వైపు నిదానించి చూద్దాం. దేవుని చిత్తాన్ని జరిగించేందుకు ఆయన ఎంతటి వేదనా మార్గములో నడిచాడో గమనించు. తానున్న తన తండ్రి గృహానికి మనల్ని తీసుకుని వెళ్ళాలనేది ఆయన ఆశ అంతా. మనము ఆయన హత్తుకున్నప్పుడు మనము ఆయనను కలిగి జీవించటం ద్వారా, మనము ఆయనతో అంటుకట్టబడినప్పుడు, మనం ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు అది తప్పక సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తానుంచిన మాదిరిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రజలమని చెప్పుకుంటున్న మనము ఆయన గుణలక్షణాలను ధరించుకుందాం. ఆయన ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో, ఆయన ఎంత జాలి కలిగి ఉన్నాడో ఆ గుణలక్షణాలని కలిగి ఆయన కొరకు మనం జీవిద్దాం. దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనం యేసుక్రీస్తు వైపు చూడటం ప్రతిరోజు నేర్చుకుందాం. ఆయన ఆలోచనలు కలిగి జీవిద్దాం. ఆయన ఉద్దేశాలను కలిగి జీవిద్దాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన్ని ఘనపరుద్దాం. నిజముగా ఆయన ప్రజలముగా ఈ లోకములో మంచి సాక్ష్యాన్ని కలిగి ఆయన మహిమపరచుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మానవులైన మమ్మలను ప్రేమించిన మా తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మానవుడిగా పంపించినందుకు స్తోత్రములు తండ్రి. నీ ప్రియకుమారుడు ఈ లోకములో జీవించిన విషయాన్ని, ఆయన బోధించిన విషయాన్ని, ఆయన చూపించిన ప్రేమ విషయాన్ని, ఆయన చూపించిన మాదిరిని జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి నువ్వు ఎంత గొప్పవాడు, ఎంతగా తగ్గించుకున్నావు, ఎంతగా తగ్గించుకొని ఈ లోకంలో జీవించావు. ప్రభువా, నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ నామములో రక్షించబడ్డాం. నీ నామములో ప్రభువా నీ ప్రజలుగా జీవిస్తున్నాం. అయ్యా, నిన్ను కలిగి ఈ లోకములో యోగ్యముగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నా. వాక్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, నీకు వందనాలు. నీ నా మహిమార్థమై ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న నీ ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని ధైర్యపరచండి, బలపరచండి. ప్రభువా, నీ కొరకు జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధపరచండి. అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రజలముగా అయ్యా నీ గుణలక్షణాలు ధరించుకొని యోగ్యముగా ఈ లోకములో నీ కొరకు బ్రతకటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న ప్రజలను మీరు కనికరించండి.
నీ నామం ఎరగని ప్రజలు అనేకులు ఉన్నారు. నీ నామాన్ని తెలుసుకొని ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందటానికి, నీ నామలో దీవించబడటానికి, నీ అడుగుజాడలు నడవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.